కార్ అయితే అన్బాక్సింగ్ చేసినాం. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా అంటే చాలా క్రేజీ అయితే వచ్చింది. ఈ రోజు ఈ వీడియోలో మీరు చూడొచ్చు మన దగ్గర ఏముందో హవర్ బోట్ అయితే ఉందన్నమాట. ఇది మనకు ఎస్యూవి ఆఫ్ రోడ్ అన్నమాట. దీంట్లో ఆన్ రోడింగ్ ఉంటుంది, ఆఫ్ రోడింగ్ ఉంటుంది. మనం తెప్పించింది ఆఫ్ రోడింగ్. ఇది టోటల్ గా 125 kgs అయితే ఆపుతుంది. సో ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాం అంటే ఈ హవర్ బోట్ తో ఎక్స్ట్రీమ్ టెస్ట్లు అన్ని చేయబోతున్నాం. ఒక్కొక్కరిగా దీని మీద ఓనికి ట్రై చేస్తే ఏమవుతుంది అనేది ఈ రోజు వీడియో. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. చాలా ఖర్చు పెట్టి ఐటమ్స్ అనేది తెప్పిస్తున్నాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. సో లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తానికి గాయ్స్ ఇంత వెయిట్ తర్వాత మన హవర్ బోట్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. చూద్దాం ఎట్లుంటది, ఏం కదా, దీన్ని ఎట్లా ఆపరేట్ చేస్తారని చెప్పేసి. ఇప్పటి వరకు మా టీంలో ఎవరైనా నడిపి రాదని నువ్వు ఒక్కడే నడిపిన వాటర్ లాగా నేను చూడలేదు. అది కాదు, మొత్తం మన బాడీతోనే దీన్ని కంట్రోల్ చేయొచ్చు. కొంత స్పీడ్ పోతుంది, ఎందుకంటే ఆగిపోతుంది, ఎందుకంటే రైట్, ఎందుకంటే లెఫ్ట్. ఇది ఏముండదు, మీరు నిలబడి పోవడే చక్క. ఏంటిది ఇది ఎవరు పయ్యాలు ఉంటాయి, మధ్యలో చెక్ ఉంటుంది, చెక్క నిలబడి పోవాలి. అదే మరి. సో ఇప్పుడు అయితే నేను అన్బాక్సింగ్ చేస్తున్నా. సో చూద్దాం ఎట్టుంది ఇంకా అని చెప్పేసి. 2026 లా ద కాస్ట్లీయెస్ట్ అన్బాక్సింగ్ అది స్టార్ట్ అయ్యి. లైట్ కాదండి, స్పీకర్ పాటలు కూడా వస్తాయి. పాట రావాలి. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఎట్లుంటది అంటే దీని మీద కనిపిస్తుంది కదా, సేమ్ ఇదే విధంగా అయితే ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, బయటకు అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద అసలు ఏమేమి ఉన్నాయరా తెలుగు ఎక్స్ప్రెస్ వారంటీ గురించి అయితే ఇక్కడ ఒకటి అదైతున్నది అన్నమాట. స్కానర్, దీన్ని స్కాన్ చేస్తే మనకు వారంటీ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో స్పీడ్గా ఏం మెన్షన్ చేయలేదు బాక్స్ పైన. రావు బ్లూటూత్ అంటే దీంట్లో ఉన్న ఒక ఫీచర్ ఏంటిది అంటే మనము మన ఫోన్ తో దీన్ని కనెక్ట్ చేసుకుని పాటలు పెట్టుకొని కూడా పోవచ్చు. పాటలతో పాటుగా పోలీసుల సైరన్ కూడా పెట్టొచ్చు. ప్రైస్ మీరు చూడొచ్చు గాయస్, దీనిపైన ఎంత ఉందో 39,999 అంటే 40,000 అవుతుంది. కాకపోతే 40,000 కాదు, తక్కువకే పడ్డది. ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నారు సైడ్ కి 125 kgs 125 kgs ఉంది. కేజెస్ వచ్చేసి 125 కిలోలు ఆపుతుందంటే. నెక్స్ట్ వచ్చేసి 8.5 ఇంచ్ వైడ్ టైర్స్, పెద్ద టైర్స్. ఫుల్ స్పీడ్ వచ్చేసి 15 kmph స్పీడ్తో అయితే పోతుందట. ఓకే, దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నా. ఎదురు ఏడికేలా ఇప్పుడు ముంగడి ఫస్ట్ ఓపెన్ చేయగానే చార్జర్ వచ్చింది. ఈ చార్జర్ ఎంత పెద్ద ఉందంటే మన ల్యాప్టాప్ చార్జర్ ఉంటుంది ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి వారంటీ యాక్టివేషన్ చేయడానికి ఒకటి వారంటీ కార్డ్ అయితే వచ్చింది. దాంతో పాటుగా ఒకటి 10% డిస్కౌంట్ ఎట్లా తెచ్చుకోవాలని చెప్పేసి దీంట్లో మెన్షన్ చేసారు. సో అది నేను చెప్తా తర్వాత లాస్ట్కు. ఆ తర్వాత ఒక బుక్ అయితే వచ్చిందనమాట. దీంట్లో మనకి యూజర్ మాన్యువల్ మొత్తం ఉంది, ఎట్లా ఏం కదా ఎట్లా ఆపరేట్ చేయాలని చెప్పేసి. యూజర్ మాన్యువల్ కూడా ఆపరేట్ చేస్తాం మేము. సో థర్మాకోల్ అయితే వచ్చింది, సైడ్ పెడదాం. అంతా ఇట్లా కొత్త కొత్త వాసన. దీన్ని ఆన్ చేయలేగా ఇప్పటి వరకు. దీంట్లో మీరు చూడవచ్చు ఫస్ట్ ఆన్ చేయడానికి ఎట్లున్నదో వెనక ముంగటికి అవుతుంది. ఇక్కడ దిక్కు మీరు చూసినట్టు వెనక దిక్కు ఇది, ఎందుకంటే రెడ్ కలర్ లైట్లు ఉన్నాయి, అందరూ తెలిసింది వెనక దిక్కుది. ఫ్రంట్ సైడ్ మీరు చూసినట్లయితే ఏమున్నారా లైట్
ఫ్రంట్ సైడ్ మీరు చూడొచ్చు లైట్లు అవుతున్నాయి ఇవి రెండు. దీంతో పాటే అది ఇక్కడ మోటార్లు ఉంటాయి, దీన్ని ఆపరేట్ చేయడానికి జైరోస్కోప్ సెన్సార్లు ఉంటాయి. మన వెయిట్ ని డిస్బ్యాలెన్స్ కాకుండా ఆపి స్టేబుల్ ఉండేటట్టుగా దీనిలో ఇటొకటి ఉంటాయి, ఇటొకటి ఇటు రెండు ఉంటాయి, 4 ఉంటాయి మొత్తము. టైర్లు మీరు చూడరు గైస్, యాక్టివ్ అబ్బో స్కూటీ ఉంటుంది చూడండి, స్కూటీ టైర్ అంత ఉన్నది కాదు. టైర్ తీసి కట్టుకునే అవి ఏమైంది నీకు మన ఏడు కింద మస్తు బరువు ఉంది, ఒకసారి ఆవరా, దీన్ని లేపురా. వేసుకోవట్లే ఇది. అబ్బో ఇక్కడ దగ్గర ఒక 20-25 కిలోలు ఉన్నది ఈజీగా. మస్తు ఎక్సర్సైజ్ అవుతారు. చెప్పేసుకొని పట్టే లేదు, షూ వేసుకునే కాదు ఇది మీకు. సో ఇక్కడ దిక్కు మీరు చూసినట్లయితే నాకు తెలిసి ఛార్జింగ్ పోర్టు, ఇది వచ్చేసి ఆన్ చేయడానికి. ఒకసారి ఆన్ చేద్దామా? ఆన్ చేయను కానీ ఫస్ట్ అది పెట్టు. ఏంటిది? బాక్స్ పెడతా తీరా వీడియోవాడు. ఇదే ఛార్జింగ్. ఛార్జింగ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఆన్ చేయడానికి ఇక్కడ ఒక బటన్ అవుతుంది, ఇప్పుడు ఆన్ చేద్దాం. ఫస్ట్ బరువు ఉంది. 3, 2 ఆన్ చేస్తున్నా. ఉరితో సంబంధం లేదు. 3, 2 సంబంధం లేదు. బ్యాలెన్స్ అయితే బరాబర్ దీన్ని 25 కిలోలు ఉండాలి. ఫస్ట్ 25 కిలోలు ఉంటేనే పోతుంది ఇది. ఓకే టెస్ట్ చేద్దామా? అది కొత్త ఇది కొత్త తిరుగుతుంది కదా, దీన్ని ఆపరేట్ చేద్దాం. ఫస్ట్ దీని మీద నిలబడి పోవడం ఒక పెద్ద ఛాలెంజింగ్. రీసెంట్ గా మనం పైల గుట్లు ఎక్కించినాం స్కేటింగ్, అది అయితే ఒక 10 మీటర్లు కూడా పోరాలి. నాకు దాని లెక్కనే అవుతామో ఇది కూడా అనిపిస్తుంది. సో చూడాలి మరి ఎట్లుంటది ఏం కదా అని చెప్పి. ఇక్కడ వస్తే సౌండ్ వస్తుంది. ఏంటంటే అలా కాలు అటు పోతాయి, ఇలా కాళ్ళు అటు లైట్లు వస్తున్నాయి. గ్రీన్ లైట్లు వస్తాగానే ఇది వెనక పోయి ముంగడి పడతావు కావచ్చు, ముంగడి వెనక పడతావు కావచ్చు. సో దీన్ని ఆపరేట్ చేయబోయే ముందు అయితే గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి దీన్ని ఒక లుక్ అయితే దీన్ని ఆపరేటింగ్ చేయడం అయితే కొద్ది అర్థమైంది. ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద వెయిట్ వేస్తాం కదా, ఒకవేళ ఫ్రంట్ సైడ్ వచ్చినాం అనుకోండి ఫ్రంట్ పోతుంది, బ్యాక్ సైడ్ వస్తే బ్యాక్ వస్తుంది, ఓన్లీ రైట్ సైడ్ వస్తే ఇటు తిరుగుతుంది, లెఫ్ట్ సైడ్ వస్తే ఇటు తిరుగుతుంది. సో ఇట్లా అయితే వర్క్ అవుతుంది మొత్తం కాళ్ళతోనే. మన మైండ్లో ఏదైతే అనుకుంటామో అది కాళ్ళలో మనం ఇట్లా అనాలి, దాని ప్రకారం ఇది పోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని తీసుకొని బిల్డింగ్ మీద పోదాం, పోయి ఒకసారి టెస్టింగ్ అయితే చేద్దాం. కరెక్ట్ ఒకవేళ ఆపరేట్ చేస్తుంది అని అనిపిస్తే దీన్ని తీసుకొని మనం స్కేటింగ్ షూస్ ఎక్కడైతే మనం టెస్ట్ చేసినామో రోడ్డు పైన అక్కడికి వెళ్ళి టెస్టింగ్ అయితే చేద్దాం. ఫస్ట్ ఒకసారి బిల్డింగ్ మీద టెస్ట్ చేద్దాం. ఇట్లా వంకర టింకర్ ఉంది కదా, ఒక బటన్ ఆన్ చేసినాం అనుకోండి స్ట్రేట్ అయిపోతుంది. ఇప్పుడు దీని మీద వెయిట్ ఎత్తారే పట్టుకోర్రా. బూట్లు వేసుకోపోయినవి. బూట్లు వేసుకోపోయినా ఏం కాదు. మెల్ల ఇచ్చిపెట్టరు, కింద పడ్డా అనుకో పట్టుకోవడం మీరు ఇచ్చిపెట్టు ఇచ్చిపెట్టు పోతుంది పోతుంది దాంతో అదే పోతుంది ఏమో ముంగడు రాని వాళ్ళు ముంగడికి వస్తున్నాం అటు ఇంకా అడుగుతూ ఫస్ట్ దాని మీద వెయిట్ వాళ్ళే ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ అయితే పోతుంది. మొత్తం వెయిట్ ముంగడికి వేసినాం అనుకోండి ముంగడికి పోతుంది, ఎందుకంటే వెనక పోతుంది. రైట్ సైడ్ వచ్చినాం అనుకో తిరుగుతుంది, లెఫ్ట్ సైడ్ వచ్చినాం అనుకో తిరుగుతుంది. అంటే సింపుల్ కొద్దిగా చిన్న వెయిట్ తోనే రొటేట్ అవుతుంది. బాబు ఏం కావాలమ్మా ఆర్డర్. బాగా ఫాస్ట్ పోతే భయం అవుతుంది. ఓకే ఏదేమైనా కానీ మస్తుంది ఎత్తుకోవట్లే. ఇప్పుడు ఉన్నకానే గుండ్రంగా తిరగచ్చు. చక్కెర వస్తుంది కింద పడతాడు. ఇక అట్లా సెట్ అయింది, భయం పోయింది. ఇక ఫస్ట్ పడతామన్న భయం పోవాలి అంతే. ఇగో రైట్ సైడ్ అంటే దింపాలి. ఇప్పుడు రైట్ సైడ్ ముంగడి పోవడానికి కొంచెం భయం అవుతుంది. లెఫ్ట్ రైట్ టైం అయిపోయింది. 100 రూపాయలు కట్టాలి. అయిపోయింది అంటే దిగు బాబు. ఇంకా మస్తు లైన్ ఉన్నాయి ఇలా. ఓకే పడతావు మంచిగా ఇలా కూడా ఫీచర్ ఉంది బ్యాక్ సైడ్.